కన్యా రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వీరికి రవి, శుక్ర, శనులు 3 గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నాయి. అయితే వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు కొంచెం ఎక్కువగానే బాధ పెడుతున్నాయని చెప్పుకోవాలి. కుజుడు, బుధుడు ముఖ్యంగా. ఈ కుజబుధులు, గురు, రాహులు ఈ 4 గ్రహాలు కూడా మీకు ఎక్కువ ఇబ్బందులు కలగజేస్తుండగా మిగతా గ్రహాలు అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి. దీంట్లో ఉండేటువంటి లాభ నష్టాలు కనుక మనం చూసినట్లయితే గౌరవ మర్యాదలకి లోటు రాకుండా మీకున్నటువంటి గుడ్ విల్ని కాపాడుకోవడంలో మీరు 100% సక్సెస్ అవుతారు. ఇందులో సందేహం ఏమీ లేదు. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి మంచి వైద్య సదుపాయం లభిస్తుంది. గతం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ ఆరోగ్యం కొంచెం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవాలి. పట్టుదల బాగా పెరుగుతుంది. చక్కటి ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. ఈ అంచనా వేయడంలో కూడా ఎక్కడా పెద్దగా మీరు ఇబ్బంది పడేటువంటి స్థితి అయితే గోచరించడం లేదు. ఇంతవరకే అనుకూలంగా ఉన్నాయి. తతిమావి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఇక్కడ సేవింగ్స్ కరిగిపోవటం, మొండి బాకీలు వసూలు కాకపోవటం, ఆర్థికంగా ఒక అప్పు చేసి మరొక అప్పు తీర్చవలసినటువంటి అవసరాలు ఏర్పడడం, అలానే శారీరక శ్రమ బాగా పెరగడం, అలానే జీవిత భాగస్వామితో కొంచెం స్పర్ధలు అనేటువంటివి పెరగడం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఏవి కూడా అనుకున్నంత మేరకు ముందుకి కదలకపోవడం, మధ్యవర్తుల వలన ఇబ్బందులు ఏర్పడడం, ఇంట్లో ఉండేటువంటి వారే అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ఒక మానసికపరమైనటువంటి వ్యధ కలగడం, అలానే బద్ధకం లాంటి ఇబ్బందులు కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. విద్యార్థులు కూడా గట్టిగా శ్రమిస్తే తప్ప సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. వృత్తి ఉద్యోగాల పరంగా చికాకులు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఇక్కడ ఎంత కష్టపడినప్పటికీ కూడా నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారులే అన్నట్టుగా ఎదుటివారి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది మనస్సు చివుక్కుమనే విధంగా చేస్తూ ఉంటుంది. బాధ్యతలు లేకుండా ఉంటే ఈ ఉద్యోగాన్ని ఖచ్చితంగా రిజైన్ చేసేవాళ్ళం అనేటువంటి ఆలోచనలు బలపడతాయి. కనుక ఇక్కడ ఉద్యోగాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. గౌరవ మర్యాదలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి కనుక ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు మానకుండా వాటిలోనే కొనసాగేటువంటి ప్రయత్నం చేయండి. విదేశీయాన ప్రయత్నాలు లాంటి వాటికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. కనుక రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పాలి. ఈ 10 రోజులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి ప్రతిరోజు కూడా మానకుండా హనుమాన్ చాలీసాని వీళ్ళని నేను ఎక్కువసార్లు పారాయణ చేయండి. కుదిరితే 11 సార్లు రోజు తగ్గకుండా పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం పెరుగుతాయి.